ఫ్రెండ్స్ ఒక చిన్న సక్లెంట్ ఇది వచ్చింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది. సో మనం దాన్ని కొంచెం ప్రాపగేట్ చేసుకుందాము. చూసారా ఎక్కువ బర్డ్స్ వచ్చాయి పైనకి. So I am placing it in ఇంకొకటి కూడా వచ్చింది, తీసేసాము అండ్ దీన్ని పెట్టుకుందాం. సో let us put in a small pot. పైన పెడదాం. ఎక్కువ లోపలికి పెట్టద్దండి సక్లెంట్స్ని. ఎప్పుడు ఇలా కొంచెం పైకి పెట్టేసి వాటర్ స్ప్రింకిల్ చేయాలి. లెట్ us see what more has come. సో మన దాంట్లో బర్డ్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ చిన్న బర్డ్స్ వచ్చాయి చూసారా. సో వాటిని ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్లక్ విత్ హ్యాండ్. సో మనం ఇలా తీస్తాం. ఇలా పైన పెట్టేస్తానండి. ఇది ఒకటి. అండ్ ఇంకా ఇక్కడ ఇంకొక చిన్న బర్డ్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. దానికి ఇంకా టైం ఉంది. సో ఇదండి. అండ్ ఎస్ ఇక్కడ ఒక చిన్న దీనికోసమే ఒక బర్డ్ పైకి వచ్చిందండి చూడండి. ఇది వచ్చింది. అండ్ దీన్ని కూడా మనం we will propagate here. చూసారా చిన్నవి వచ్చేసాయి. బాగుంది కదా. ఇది మొన్న రోజ్ పెట్టాను. అండ్ ఎస్ దిస్ ఇస్ అవర్ సక్లెంట్ రీప్రాపగేషన్ త్రూ అవర్ బైట్ పాట్. సో ఇవన్నీ మనము 50 రూపీస్కి మొన్న నర్సరీ మేళాలో తీసుకొచ్చాం కదండి, అవే సక్లెంట్స్. సో వాటి నుంచి ఇంకా బర్డ్స్ వచ్చాయి చాలా. సో ఆ బర్డ్స్ వస్తే మనము వీ హ్యావ్ టు యాక్చువల్లీ పుట్ ఇట్ ఇన్ ద డిఫరెంట్ పాట్. ఇదండి. సో మనం ఇది కూడా పెట్టుకున్నాము. అండ్ ఎస్ ఇక్కడ చిన్న బర్డ్స్ వస్తున్నాయి. చాలా ఈజీగా మీరు కేర్ఫుల్గా పెట్టుకోవచ్చు. అండ్ ఎస్ సో నెక్స్ట్ టైం ఇంకా కొన్ని పెట్టుకుందాం. సో దీన్ని తీసుకొచ్చి మనం మన పాట్ దగ్గర పెట్టేసుకుందాం. సో దిస్ మనం ఆల్రెడీ పెట్టిన చెట్లు ఉన్నాయి కదా, దాని పక్కన డెకరేట్ చేసేసుకుందాం. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ వెన్ ఐ పుట్ ఇట్. చూసారా మరువం ఉంది. ఇది ఒక చిన్న ప్లాంట్, కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇది మన న్యూ సక్లెంట్, దిస్ వన్. ఎస్ కోకిల, నిజమే అది కోకిలనే. ఇక్కడ బాగా బర్డ్స్ ఉంటాయండి మా దగ్గర. సో ఇది అడ్డం వస్తుంది. ఇది ఒక కొత్త బటర్ఫ్లై తెచ్చుకున్నాను అక్కడి నుంచే. అండ్ దీన్ని ఎండ తగలట్లేదని చెప్పి నేను ఇక్కడికి మార్చానండి. సో దీన్ని రీసెంట్గానే పెట్టాను. సో చూడండి ఇది ఒక దిస్ వన్. అండ్ దిస్ ఇస్ 1.5 year old succulent. And I forgot to show you, మనం పుదీనా పెట్టుకున్నాం కదా. సో పుదీనాకి రూట్స్ వచ్చినాయండి. అండ్ ఇట్స్ లీవ్స్ ఆర్ ఆల్సో టర్న్ సో గ్రీన్. సో మనము పుదీనాని ఇట్లా పెట్టుకున్నాం కదా. సో ఐ థింక్ ఐ కెన్ షో యూ విత్ దిస్
చూడండి పుదీనా ఇది తీస్తే మీకు రూట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆ చెట్టు కూడా బాగుంది. సో చూసారా రూట్స్ వెళ్ళట్లేదు, బట్ ద గ్రీన్ లీవ్స్ వచ్చినాయండి. అండ్ వాటర్ కొంచెం డిప్ చేసి పెడితే మీకు గ్రీన్గా కొత్తగా వచ్చినాయి లీవ్స్. ఇవన్నీ ఎండిపోయి ఉండే, ఇదొకటి. అండ్ సెకండ్ వీటికి బడ్స్ వచ్చాయండి. ఐ వాంటెడ్ యూ టు షో దిస్ థింగ్స్. చూసారా ఒక్కొక్క ఆకు పెట్టాం మనం, సక్లెన్స్ది లీవ్స్ పెట్టాం. అండ్ అవి కాస్త ఇట్లా చిన్న బడ్డింగ్ స్టార్ట్ అయింది. నాట్ ఏబుల్ టు షో. ఎస్, బడ్డింగ్ వచ్చింది చూసారా. అండ్ ఎస్, ఇక్కడైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఇంకా ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి ఇది. సో మనం ఓన్లీ లీవ్స్ పెట్టాము. సో చూసారు కదా, ఈ లీవ్స్ పెట్టాము. ఈ లీవ్స్ ఇలా పెట్టగానే దానికి బడ్డింగ్ వచ్చింది. సో ఇదండి. ఇంకొక చిన్న పుదీనా చెట్టు పెట్టుకున్నాము ఆ రోజే. సో 2 పుదీనా పాట్స్ పెట్టాము ఇక్కడ షూ ర్యాక్ పైన. అండ్ లెట్ us see the roots. ఎస్, దీనికి కూడా రూట్స్ వచ్చాయండి. మీతో పాటే చూస్తున్నాను నేను, ఇన్ని రోజులు ఓపెన్ చేయలేదు. సో లెట్ మీ సీ దిస్. ఓకే నై. ఎస్ చూసారా, ఇవి రూట్స్ వచ్చేసాయండి. చూసారా రూట్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఎస్, అండ్ ఇక్కడ కూడా మనకి కొన్ని న్యూ లీవ్స్ వచ్చాయి. సో ఇదండి మన పుదీనా అండ్ సక్లెంట్ ప్రాపగేషన్ చూపించేశాను విత్ ఆల్రెడీ పర్చేస్డ్ ప్లాంట్స్. సో ఇక్కడ ఉండింది ఇది, అండ్ దీని పక్కన ఇది. సో ఇవే అండి. సో మన పుదీనా అయితే స్టార్ట్ అయిపోయింది. వెయిటింగ్ ఫర్ ఇట్ టు గివ్ బుషీ లీవ్స్. అండ్ ఇక్కడ కూడా మనకి సక్లెంట్ గ్రోత్ వచ్చింది. అండ్ చూసారు కదా, వీటిల్లోంచి మనము ఎట్లా అయితే బడ్డింగ్ కట్ చేసుకున్నామో అదొకటి. సో ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ దిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ posting your comments for me to get boosted up. And yes, thanks for watching. Please like, share and subscribe if you are new user. Thanks Andy, and stay tuned for new updates. Appu signing off.